హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా ప్రాణమా 33వ భాగాన్ని వినేద్దాం. సాయంత్రం అవుతుంది. ఆమెని అందరూ రెడీ చేస్తూ ఉంటారు. ఆమెని పిలిచినప్పుడు రమ్మని అందరూ వెళ్ళిపోతారు. తన్ని రెడీ చేయడం అయిపోయిన తర్వాత ఈలోగా రాజావారు టైం అవుతుంది, అమ్మాయి ఎక్కడా అని అడగడంతో మహాలక్ష్మి వెళ్ళి తీసుకుని వస్తూ ఉంటుంది. ఆమె రెడ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బోర్డర్ పట్టు చీరలో అందంగా అలంకరించుకుని ఉంటుంది. నడుముకి వడ్డానం, పాపడ బిల్ల, చెవులకి ఇంపైన సొగసైన జుంకాలు, 3 స్టెప్పుల ముత్యాలు చంపసవరాలు. నడుస్తుంటే ఆ నడకలో హోయిలకు ఊగిసలాడే తన ముంగురులు, తన అడుగులకి మడుగులు ఒత్తేలా కదులుతున్న జుంకీలు, మెడలో సింపుల్ డైమండ్ నెక్లెస్ పెట్టుకుని పచ్చని పసుపు తాడుతో మెరుపులీనగా నడుము దాటి ఉన్న ఒత్తైన కురుల్ని లూజుగా జడవేసి తలనిండా మల్లెపూలతో సింపుల్గా రెడీ అయి చందమామే నేలకు వచ్చిందా అన్నట్టు అందంగా ముస్తాబై వస్తూ ఉంటుంది. కిందికొచ్చిన తర్వాత మహాలక్ష్మి తన 2 చేతులతో దిష్టి తీసి మెటికలు విరుస్తుంది. మహాలక్ష్మి అలా చేసేసరికి ఆమెకి కంటిలో నీరు వస్తుంది. అలా అందరూ కలిసి రిసెప్షన్ జరిగే ప్లేస్కి ఆమెను తీసుకుని వెళ్తారు. వదిన, చాలా అందంగా ఉన్నావు అని అతను అనడంతో తన మరిదికి చిన్న స్మైల్ ఇస్తుంది. అందరితో పాటు కలిసి వస్తుంటే ఆమెని మిస్టర్ ఎక్స్ చూస్తూ ఉండిపోతాడు. ఫస్ట్ టైం ఆమె అతని కంటికి ఏదో కొత్తగా కనిపిస్తుంది. తనని చూసినప్పుడు తన ఎద చేసే సవ్వడి తనకి కొత్తగా అనిపిస్తుంది. తనలో జరిగే అంతర్మదనానికి పేరేంటో తెలియక ఆ విచిత్రమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ తెలియని అనుభూతికి సందిగ్ధంలో కొట్టుకుపోతున్నాడు. తన అవస్థను చూసి తనకు ఏమైపోతుందేమో అని అనుకుంటూ తను రెడీ కావడానికి వెళ్తాడు. వైట్ రాయల్ సూట్లో 4 వేళ్లకు 4 ఉంగరాలతో జేబులో బ్రోజర్తో చూడగానే రాజరిక దర్పం ముట్టిపడేలా అమ్మాయిల కళ రాకుమారులా ఉన్నాడు. 6 ప్యాక్ బాడీ ఉందేమో. మిస్టర్ ఎక్స్ని చూస్తేనే అక్కడ అమ్మాయిలు సైట్ కొట్టే పనిలో ఉన్నారు. ఎవరైనా చూస్తే ఇట్టే ఆకట్టుకునే అందమైన శరీర సౌష్ఠవంతో నీట్ షేవ్ అండ్ నీట్ హెయిర్ స్టైల్తో ఎంట్రీ ఇస్తాడు మన మిస్టర్ ఎక్స్. ఆమె అందానికి ఏమాత్రం తగ్గకుండా ఆమెకి సమీపిస్తుంటాడు. మీ ఇద్దరిని ఎలాంటి దిష్టి తగలకూడదని మహాలక్ష్మి ఇద్దరికీ కలిపి దిష్టి తీస్తుంది. వేద బ్రాహ్మణోత్తములు మంత్రాలు చదవగా స్టేజ్ పైకి వెళ్ళడానికి రెడీ అయి ఆమెకు తన చేతిని ఇస్తాడు. అది ఆమె తీసుకోక నడుస్తూ స్టేజ్ పైకి వెళ్తుంది. ఆమెను అనుసరిస్తూ మిస్టర్ ఎక్స్ వెళ్తాడు. స్టేజ్ మొత్తం అందంగా డెకరేట్ చేయబడి ఉంటుంది. కాస్ట్లీ లుక్తో రాజరికానికి ప్రతీకగా చాలా గ్రాండ్గా అరేంజ్ చేయబడి ఉంటుంది. ఆ స్టేజ్ని అలానే చూస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. ఇక్కడ వీళ్ళని కాసేపు వదిలేసి మనం అలా వెళ్ళొద్దాం రండి. అది సిమ్లా, అందమైన టూరిస్ట్ ప్లేస్. యాపిల్ తోటలోకి పెట్టింది పేరు. సమ్మర్ టెంపరేచర్ నార్మల్గా ఉండడం వలన పర్యాటకానికి పెట్టింది పేరుగా మారింది. అక్కడ పెద్ద పేరు మోసిన కంపెనీ కుమార్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇప్పుడిప్పుడే దూసుకెళ్తుంది ఐటీ రంగంలో. దానికి CEO ధీరజ్ కుమార్. కుమార్ వాళ్ళ ఇంట్లో చిన్న పాపని రెడీ చేస్తూ ఉంటుంది ఒక అమ్మాయి. ఆద్య, తొందరగా రా, స్కూల్కి టైం అవుతుంది. పాపని తీసుకొని స్కూల్కి వెళ్తుంది. స్కూల్లో పాపని వదిలేసి అందరికీ బాయ్ చెప్పి వచ్చే దారిలో గ్రోసరీస్ కలెక్ట్ చేసుకుని ఇంటికి చేరుకుంటుంది. ఆ పాపని స్కూల్లో వాళ్ళందరూ నిన్ను డ్రాప్ చేసింది ఎవరు అని అడిగితే మా ఆయా అని చెప్తుంది. ఆ అమ్మాయి వంట పని అంతా పూర్తి చేసి ధీరజ్కి క్యారేజ్ పంపిస్తుంది. ఇంట్లో గదిలో మంచంపై ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నం తినిపించి తన గదిలోకి వెళ్ళి ఏదో కోల్పోయిన దానిలా దిగులుగా కూర్చుని ఉంటుంది. ధీరజ్ ఇంటికి చేరుకునేసరికి పాప అమ్మాయి ఒడిలో నిద్రపోతూ ఉంటుంది. ధీరజ్ పాపను తీసుకెళ్తూ, నువ్వు చిన్నప్పటి నుండి పాప పూర్తిగా నీ దగ్గరే ఉంటుంది, నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నట్టుంది. ఆ అమ్మాయి, అదేం లేదు సార్, దిక్కుతోచని స్థితిలో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి మీ పంచన చేర్చుకున్నారు. నాకు ఆశ్రయం ఇచ్చారు. ఈ చిన్న బుల్లి ఏంజల్ చూసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అంతకంటే నాకేం కావాలి? అలా అనుకో అంజలి అన్నాడు ధీరజ్. నువ్వు ఆ రోజు మా పాపని ఆ కారు ప్రమాదం నుండి కాపాడమే కాక నీ బ్లడ్ ఇచ్చి మరీ దీని జీవితాన్ని నిలిపావు. నీకు ఎంత చేసినా ఏమిచ్చినా తక్కువే అని వెళ్తూ నువ్వు తిన్నావా అన్నాడు. అంజలి, తిన్నాను సార్, మీరు వస్తే మీకు పెట్టి నేను పడుకుంటాను. నీకెన్నిసార్లు చెప్పాలి, లేట్ అయితే నువ్వు తినేసి పడుకోమన్నానా? అంజలి, సరే సార్, ఇక మీదట పడుకుంటాను, ఇవాళ మాత్రం నేను పెడతాను, మీరు రండి అనడంతో ధీరజ్ సరే అని తన రూమ్లోకి వెళ్ళి ఆద్యాన్ని పడుకోబెట్టి ఫ్రెష్ అయి వస్తాడు. ధీరజ్కి భోజనం వడ్డించి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. తన చేతిలో ఫోటోతో, ఏంటి మీరు ఇంకా రాలేదు? నేను పంపించినవి మీరు సరిగ్గా చూడలేదా? చూస్తే మీరు నా దగ్గరికి వచ్చేవారు. ప్లీజ్ రండి, మీరు లేని నన్ను నేను ఊహించుకోలేను. ఒక్కసారి కనిపిస్తే చితిని చేరే వరకు తోడుంటా, ఇంకా మీకు దూరంగా ఉండలేను అని తన కళ్ళ నుండి జాలువారిన నీటిని అలాగే వదిలేసి ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. ఇక్కడ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులందరి సమక్షంలో అతిథులను ఒక్కొక్కరుగా ఆమెను పరిచయం చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు. ఇంతలో అక్కడికి వేగంగా ఒక కారు వచ్చి అందులో నుంచి ఒక అమ్మాయి
హఠాత్తుగా స్టేజ్ మీదకి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చి రావడంతోనే మిస్టర్ ఎక్స్ వద్దకు వచ్చి డ్రెస్ కాలర్ పట్టుకుని, నన్ను ఇంత మోసం చేస్తావా? నన్ను కాదని దీన్ని పెళ్లి చేసుకుంటావా? చూడండి నేనేం చేస్తాను అని ఉద్వేగంతో అరుస్తూ ఉంటుంది. తెలుస్తుంది కదా ఆ అమ్మాయి ఎవరో, మిస్టర్కి ఎక్స్కి కాబోయే భార్య అని చెప్పాను కదా, ఆమెనే ఈమె. నాలో ఏం తక్కువ నన్ను వదిలేసి దీన్ని చేసుకుని వచ్చావు? మిస్టర్ ఎక్స్ ఆపు అన్నట్టు తన చేతిని పైకెత్తి చూపిస్తాడు. ష్, అరవకు. మీ బెదిరింపులకి భయపడే రోజులు, మీ బాబు బెదిరింపులకి భయపడే రోజులు ఎప్పుడో పోయాయి. ఏదో 2 ఊర్లు కలిసిమెలిసి ఉంటారని నీతో నేను పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ ఏ రోజైతే ఫోన్లో నువ్వు మీ బావతో అన్న మాటలు విన్న తర్వాత నిన్ను వద్దనుకున్నాను. అయినా నీకు మీ బావంటే ఇష్టం ఉన్నప్పుడు నాతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అంటూ రెట్టించిన గొంతుతో అడుగుతాడు. ఆ రోజు మిస్టర్ ఎక్స్ ఫోన్లో విన్న మాటల వల్ల అలా ప్రవర్తించాడు. అయినా నీలాంటి మోసగత్తెలకి నా జీవితంలో స్థానం లేదు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న. ఏమంటున్నావు? నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడుకు. తప్పు నువ్వు చేసి నా బిడ్డనంటావా అన్నాడు. అనుకోకుండా మా పెళ్లి జరిగిపోయింది. అయినా నా పెళ్లి నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు అన్నాడు మిస్టర్ ఎక్స్. సీన్ క్రియేట్ చేయకుండా ఎక్కడి నుండి వెళ్ళు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న రాజాగారి దగ్గరకు వచ్చి, ఏం జరిగింది రాజాగారు అంటాడు. నా కూతుర్ని కోడలుగా ఒప్పుకున్న తర్వాత ఇంకో అమ్మాయిని మీ మనవడి జీవితంలోకి తీసుకుని వస్తారా? ఇదెక్కడ న్యాయం? ఊరు పెద్దగా నువ్వే న్యాయం చెప్పాల్సింది పోయి మీ ఇంట్లోనే నాకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటావా అన్నారు. నీ కూతురు విశ్వరూపాన్ని నా మనవడు ఆనాడే చెప్పాడు. పోనీ లేని నేనే గొడవలు ఎందుకని ఊరుకున్నాను. నా మనవడి ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరిగింది. దాన్ని ఎవరూ కాదనే సాహసం చేయకండి అన్నారు రాజావారు. ఆ అమ్మాయి ఆమె దగ్గరికి వచ్చి, నేను ఎన్నో సంవత్సరాల నుంచి కన్న కలను ఒక్కరోజులోని కూల్చేశావు. నీ అంతు చూస్తాను అంటూ తన వేరుని చూపెడుతూ వార్నింగ్ ఇస్తుంది. మిస్టర్ ఎక్స్ వెంటనే తనకెదురుగా నిలిచి, చూడు, ఇప్పటి వరకు నువ్వు నా ఫ్యామిలీ జోలికి నా జోలికి మాత్రమే వచ్చావు. అయినా మా తాత మొహం చూసి మిమ్మల్ని వదిలేశాను. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు తనని ఏమైనా చేస్తానన్నా ఆ ఊహ నీ మెదడులో మెదిలిన మరుక్షణం నీ చావు నువ్వు చూస్తావు. అప్పుడు తెలుస్తుంది ఈ విక్రమాదిత్య మిత్ర అంటే ఏంటో. ఆ అమ్మాయి, చూస్తాను విక్రమ్, నువ్వు నా నుంచి ఎలా తప్పించుకుంటావో. అండ్ యూ అంటూ ఆ అమ్మాయిని వేలుతో చూపెడుతుంది. అక్కడ జరిగేదంతా బొమ్మలా చూడడం తప్ప ఆమె ఏమీ అనలేకపోతుంది. అలా వారి బెదిరింపుల మధ్య, బంధువుల కోలాహలం మధ్య సందడిగా ఫంక్షన్ జరిగిపోతుంది. రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. అదే రోజున కొత్త జంట కార్యానికి ముహూర్తం పెడతారు. ఆ అమ్మాయిని రెడీ చేసి కార్యం గదిలో కదులుతారు. బెరుగ్గానే అడుగుపెట్టిన ఆమెకి గది నిండా మల్లెపూళ్ళు పరుచుకున్న పట్టి మంచం. పాతకాలం నాటిది. పల్లెటూరి అందాల్ని పొదువుకొని ఉంటుంది. ఆ గదిని చూస్తూ తడతాడి మైమర్చిపోతుంది. మెల్లగా ఆదిత్య తగ్గటంతో ఈ లోకంలోకి వచ్చి ఆదిత్యను చూస్తుంది. ఆమెతో ఆదిత్య, మీరు ఇక్కడ మంచంపై పడుకోండి అంటారు. నేను సోఫాలో పడుకుంటాను. ఈ పెళ్లిని మీరు యాక్సెప్ట్ చేసేంత వరకు నా హద్దుల్లో నేనుంటాను, భయపడకండి అంటూ ఆమెనే చూస్తూ నవ్వుతూ తను వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. ఎన్నో ప్రశ్నల సుడిగుండంలో కొట్టుకుపోతున్న తన మనసుని అదుపులోకి తీసుకుంటూ తను కూడా మంచంపై పడి రోజంతా అలసిపోయిన కారణంగా నిద్రాదేవి ఆవహించడంతో నిద్రలోకి జారుకుంటుంది. ఆఫ్టర్ 2 days దేశంలోని టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్స్ అందరూ అక్కడ సమావేశమవుతారు. రాజ్, ఆదిత్య కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవుతారు. రాజ్, ఆదిత్య ధీరజ్ని చూసి హాయ్ అని చెప్తారు. ధీరజ్ రాజ్ సీనియర్ అనమాట. రాజ్కి ఆదిని తన బామర్దిగా పరిచయం చేస్తాడు. ధీరజ్, అరే రాజ్, నువ్వేనా? ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావురా అంటాడు. రాజ్ చిన్న స్మైల్ ఇచ్చి వెళ్దామా అనడంతో మీటింగ్కి వెళ్తారు. ఆ మీటింగ్కి నరసింహం ఇంకా శైలు కూడా అటెండ్ అవుతారు. ఇంకా రాజ్ వాళ్ళ అన్నయ్య రామ్ కూడా వస్తాడు. మీటింగ్ చాలా బాగా జరుగుతుంది. అది 2 days మీటింగ్ అనమాట. ఇండియాలోని టాప్ మోస్ట్ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడ అటెండ్ అవుతాయి. ఇండియాలోని నెంబర్ 2nd ప్లేస్లో మల్హోత్రా ఇండస్ట్రీస్ ఉంటాయి. 5th ప్లేస్లో ఆదిత్య కంపెనీస్ వస్తాయి. ధీరజ్ కంపెనీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో నెంబర్ 1 ప్లేస్ మెయింటైన్ చేస్తూ చేజిక్కించుకుంటుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఒక పక్క శైలు మాత్రం చెడు ఆలోచనలతో రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. రాజ్ శైలు చూపులకి ఇబ్బంది పడి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. నరసింహ ఆది దగ్గరకు వచ్చి, ఎరా పెళ్ళైందంట కదా, చెప్పనే లేదు? నా పెళ్ళి సడన్గా అయిపోయింది అంటాడు. ఎంత సడన్గా అయితే మాత్రం రిసెప్షన్ కూడా పిలవలేదు అన్నాడు నరసింహం. రిసెప్షన్కి పిలవలేదంటే మిమ్మల్ని పిలిచేంత దగ్గరతనం లేదేమో మన మధ్యన అంటాడు ఆది. మీ తాతకి ఈ మధ్య బాగా ఎక్కువైందిరా, ముసలోడు అవుతున్నాడని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నాడు. నన్ను పిలవాలని తెలీదా మీ తాతకి అన్నాడు నరసింహం. మాటలు జాగ్రత్త నరసింహం, మా తాతనంటే ఊరుకునేది లేదు అన్నాడు ఆదిత్య. నన్నే పేరు పెట్టి పిలుస్తావా ఆదిత్య? నిన్ను పేరే
నిన్ను పేరైనా పెట్టి పిలుస్తున్నాను. మా తాత అయితే నీతో మాట్లాడేవాడు కూడా కాదు. ఇదంతా వింటున్న రాజ్ మాటలు హద్దు దాటుతాయేమోనని ఆదిత్యతో, వీడితో మాటలేంటి అని ఆదిని తీసుకుని బయటకు వస్తూ ఉంటాడు. ఆదిత్య రాజ్ని గమనించి వచ్చిన దగ్గర నుండి అడగాలనుకున్నాను, ప్రియా ఎలా ఉందిరా అన్నాడు. రాజ్ సైలెంట్గా ఉన్నాడు. రాజ్ సైలెంట్గా ఉండడం చూసి, ఏమైందిరా? ప్రియా ఎలా ఉందిరా? నీతో మాట్లాడుతున్నాను. ప్రియాతో మాట్లాడక 1 వీక్ అయింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ప్రియా బాగానే ఉంది కదా అన్నాడు. రాజ్ తలదించుకుని, ప్రియా నాకు డివోర్స్ నోటీస్ పంపించింది. ఎందుకు పంపించిందో అర్థం కావడం లేదురా. ఆదిత్య వాట్ అని షాక్ అవుతాడు. అసలు ఏమైందో తెలియదు. నీ మ్యారేజ్ జరిగిన రోజు తను నాకు డివోర్స్ నోటీస్ పంపించింది. తను ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ ఇంతవరకు తెలియలేదు అన్నాడు. ఆదిత్య కోపంగా రాజ్ కాలర్ పట్టుకుని, ఇంత జరిగితే ఇప్పుడా నువ్వు చెప్పేది? ఎందుకురా ఈ విషయం నా దగ్గర దాచావు? ప్రియా ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో, ఏ పరిస్థితిలో ఉందో అసలు ఇన్ని రోజుల తర్వాత నేను కలిస్తే ఇప్పుడు దాన్ని ఈ విధంగా దూరం చేసుకోవాల్సి వచ్చింది. అయినా నాకు వారం రోజుల నుంచి అది మాట్లాడకపోతే ఏదో జరిగిందనుకున్నాను. ఎంత జరిగిందని తెలుసుకోలేకపోయాను. నేను నా పెళ్లి దశలో పడి నువ్వున్నావనే భరోసాతో వదిలేశాను. అప్పటికే నా మనసు చెప్తూనే ఉంది. నేనే ఏం పట్టించుకోలేదు అని కోపంగా అంటాడు. రాజ్ ఆదిత్య నుండి తన కాలర్ విడిపించుకొని ఆది భుజంపై చెయ్యి వేసేసరికి, రాజ్ అసలు ఏం జరిగింది? ప్రియా నీకు విడాకులు ఇవ్వడమేంటి అన్నాడు ఆదిత్య. రాజ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, అదే నాకు అర్థం కావడం లేదురా అన్నాడు. ప్రియా వెళ్లే రోజు మాత్రం లాస్ట్ టైం శైలుని కలిసింది. ఈ విషయం తెలుసుకొని నేను శైలుని నిలదీస్తే జరిగిందేదో జరిగింది, నన్ను పెళ్లి చేసుకోమని అంటుంది. దాంతో నేను దానికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను. నేను ప్రియా ఫోన్ ఐఎంఈ నెంబర్ ద్వారా తను ఉన్న లొకేషన్ని ట్రేస్ చేశాను. యష్ ఆ పని మీదే ఉన్నాడు. ఆదిత్య, సారీరా, ప్రియా కనబడట్లేదనేసరికి కోపం వచ్చింది. ఆదిత్య, శైలుని ఇదంతా చేసిందని కోపంతో, చేసిందంతా చేసి ఏమీ తెలియని దానిలో ఎంత అమాయకంగా ఉందో చూడరా, నేను ఇప్పుడే దాని సంగతి తేలుస్తాను అంటూ కోపంగా శైలు దగ్గరికి వెళ్ళబోతాడు. రాజ్ ఆదిత్య చేతులను పట్టుకుని ఆపి, ఏంట్రా ఆది, ఎప్పుడు కూల్గా ఉండేవాడివి, ఎందుకురా ఇంత కోపం? నా మది చెప్పింది, నా ప్రియకి ఏం కాలేదు, ఎందుకంటే ఇది ఇంకా కొట్టుకుంటుంది అని తన గుండెపై చేయి పెట్టుకుని, నా అమ్మ ఎక్కడున్నా సేఫ్గానే ఉంది, నువ్వు టెన్షన్ కాకు. మీటింగ్ అయిపోతుంది, వాళ్ళకి వెకేట్ చేసిన హోటల్స్కి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత యష్ నుండి రాజ్కి కాల్ వస్తుంది. యష్ చెప్పింది విన్న తర్వాత రాజ్ ఫేస్లో చిన్న నవ్వు వస్తుంది. ఆదిత్య రాజ్ ఫేస్ని చూసి, ఏమైందిరా, ప్రియా గురించి ఏమైనా తెలిసిందా? నీ ఫేస్లో అంత గ్లో ఉంది. రాజ్, తెలిసిందరా అని యష్ చెప్పిన విషయాన్ని చెప్తాడు. ఆదిత్య కూడా ఆ విషయంలో సంతోషాన్ని ఇస్తుంది. వెంటనే ఈ విషయం ఇంటికి కాల్ చేసి ఈ విషయం మొత్తం రాఘవ గారికి చెప్తాడు. ప్రియా ఏం చేసింది, ఎలా వెళ్ళిపోయింది, ఇప్పుడు వాళ్ళు వెతికేదంతా చెప్తాడు. అంతా విన్న రాఘవ, జాగ్రత్త నాన్న, ప్రియా కనిపించగానే ఫోన్ చేయమని పెట్టేస్తాడు. చిన్ని ఎందుకు ఇలా చేశావు? భగవంతుడా, నా బిడ్డ ఇప్పటి వరకు పడ్డ కష్టం చాలు, ఇకనైనా దాని ప్రేమ దరిగి చేర్చు అని మనసులోని శతకోటి నమస్సులు తెలియజేశాడు. తర్వాత తన భార్యకి కాల్ చేస్తాడు ఆదిత్య. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనేసరికి ఆదిత్య మనసుకి అప్పటి వరకు ప్రియా టెన్షన్లో ఉండడం వల్ల వచ్చిన చికాకు మొత్తం ఎరిగిపోయింది. ఆమె హలో హలో అని ఫోన్ పెట్టేసేలోపే ఆదిత్య హలో అంటూ తన పేరు చెప్పి జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆమె ఏంటి అని షాక్లోనే ఉండిపోతుంది. ఆదిత్య 2 సార్లు పిలిచినా కూడా అటు నుండి సమాధానం రాకపోవడంతో కొంచెం గట్టిగానే లావణ్య అనడంతో, ఏమన్నారు? వదిన అన్నయ్యకి విడాకులు అని నేను నమ్మలేకపోతున్నాను అని ఆదిత్య కాల్ కట్ చేసి రాజ్కి చేస్తుంది. లావణ్య రాజ్కి కాల్ చేస్తుంది. లావణ్య అన్నయ్య అనుకుంటూ ఏడుస్తుంది. రాజ్కి లావణ్య ఏడడం అర్థమై ఎందుకు అన్నట్లుగా ఆది వైపు చూస్తాడు. ఆదిత్య కళ్ళతోనే అంతా తెలిసిపోయింది అని చెప్తాడు. రాజ్ హలో లావణ్య, మీ వదినికి ఎక్కడికి వెళ్ళలేదురా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా నేను వెళ్ళనివ్వలే, అర్థమవుతుందా? నేను తిరిగి మీ వదినతోనే వస్తాను, నువ్వు నిశ్చింతంగా ఉండి మా బావని నీ కుటుంబాన్ని చూసుకో, సరేనా అనడంతో లావణ్య సరే అని, మీ బావగారిని మాత్రం నేను చూసుకోలేను, నువ్వే చూసుకో అని కోపంగా పెట్టేస్తుంది. మరి ఇప్పుడు అర్థమైందనుకుంటా మీకు, ఆ మిస్టర్ ఎక్స్ మన ఆదిత్య, అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు లావణ్య. ఇంకా ముందు ముందు ట్విస్టుల్ని మీరే వినండి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.